ఇదా సూర్య అపూర్వ అత్తయ్య కలిసి వేసిన ప్లాన్ అన్నయ్య. అయితే మీ అపూర్వ అత్తయ్యని పట్టుకుంటే భూమిని ఆ సూర్యగాడు ఎక్కడ దాచిపెట్టాడో తెలిసిపోతుందిరా. పట్టుకుందాం అన్నయ్య. అవసరమైతే మా అపూర్వ అత్తయ్యని మనం కిడ్నాప్ చేద్దాం. నోను, ఇప్పుడు భూమి వాళ్ళ చేతుల్లో ఉంది. భూమి ప్రాణానికి ప్రమాదం ఏర్పడే ఇలాంటి ఐడియాస్ మనకొద్దు. మన ఐడియాస్ చాలా తెలివిగా ఉండాలి. మన ఐడియా వాళ్ళకి తెలిసే లోపు భూమి ఎక్కడుందో మనకి తెలియాలి. ఒక్కసారి భూమి ఎక్కడుందో మనకి తెలిస్తే ఆ తర్వాత నేను చూసుకుంటానురా. కానీ ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందన్నయ్య? అనే అనే ఒక ఐడియా. ఏంట్రా? నక్షత్ర ఇప్పుడు నా చేతిలో ఉందన్నయ్య. నేను ఎలా చెప్తే అలా చేస్తుంది. ఎందుకు అలా చేస్తుందో తెలియక అపూర్వ అత్తయ్య పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు నక్షత్ర ద్వారా మనం అత్తయ్యని ట్రాప్ చేసి భూమి ఎక్కడుందో తెలుసుకోవచ్చు. లైన్ బాగానే ఉంది కానీ టోటల్లీ ఐడియా ఏంటో చెప్పు. వర్కౌట్ అవుతుందో లేదో నేను చెప్తాను. ఏదేమైనా సరే భూమి ప్రాణాన్ని మాత్రం మనం రిస్క్లో పెట్టకూడదు. అన్నయ్య, రిస్కే ఉండదన్నయ్య. నన్ను నమ్ము, నేను చెప్పేది విను. ఇప్పుడు ఇది ప్లాన్. నైస్ రా. ఇది వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. చెప్పవే, కొట్టడం చెప్పు. గుడ్ నైట్ అత్తయ్య. నక్షు పద. వీళ్ళిద్దరితో పాటు ఈ అపూర్వ నువ్వు చెప్పింది వినాలా? నువ్వు చెప్పినట్టు ఆడాలా? ఎంత మాట అన్నారా? అసలు నిన్ను వదలనరా. రే చెర్రీ, ఓకేనా? ఓకే అన్నయ్య. అన్నయ్య రా రా. అన్నయ్య త్వరగా రా అన్నయ్య. పద.
చెప్తావా ఈ వీడియోని డైరెక్ట్గా పోలీసులకి పంపించమంటావా? అక్కడ షూటింగ్లకి ఇచ్చే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. భూమిని సూర్య అక్కడే దాచాడు. అది పెద్దమ్మా, అన్నయ్య నేను ఆ విధంగా ప్లాన్ చేసి నీ ఆచూకీ తెలుసుకున్నాం భూమి. రేయ్, ప్లాన్ చేసింది నువ్వు, రిస్క్ తీసుకుంది కూడా నువ్వే కదా. క్రెడిట్ నాకెందుకురా ఇస్తావు? అమ్మో అనయ్య, నువ్వే టైంకి వచ్చి ఆ చాపలో నుంచి నన్ను బయటికి తీయకపోతే ఈ పాటికి అంతా వాళ్ళు నన్ను పాతి పెట్టేవాళ్ళు. నువ్వు నా ప్రాణదాతవు అన్నయ్య. గగన్, రేయ్, ప్రాణాన్ని పనంగా పెట్టే అంత రిస్క్ తీసుకున్నావు. ఎందుకురా ఈ అన్నయ్య అంటే నీకు అంత అభిమానం? అవునరా, నాది అదే ప్రశ్న. అవును చెర్రీ, నాది కూడా అదే మాట. ఇదేంటి మీరందరూ ఇలా ఎమోషనల్ అవుతున్నారు? పెద్దమ్మా, వదిన కష్టాల్లో పడింది. వదిన ఎక్కడుందో తెలియక అన్నయ్య పరితపించిపోతున్నాడు. నేనొక సమిధనయ్యి వదిన ఆ చూకి తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను ఇంటివాణ్ణి గనక. మీరిలా అడుగుతుంటే నేను ఇంటివాణ్ణి కాదేమోనని అనుమానం వస్తుంది నాకు. లేదురా, నువ్వు నాకు తోడబుట్టిన తమ్ముడు కంటే ఎక్కువ. అన్నయ్య, ఈ మాట చాలన్నయ్య నాకు. పరమవీర చక్ర పురస్కారం పొందినంత ఆనందంగా ఉంది నాకు. నీ తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. హ, నువ్వు రాముడు లాంటి వాడు అన్నయ్య. నీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే నువ్వు కష్టంలో ఉన్నావని తెలిస్తే చాలు ప్రాణాన్ని అడ్డు వేసేస్తారు. కాకపోతే నీ తమ్ముడిగా నేనే లక్ష్మణుని కాలేకపోయాను. ఎందుకంటే నేను శూర్పణఖని పెళ్లి చేసుకున్నాను కదా. అది ఇలా నవ్వాలి మనం. అది మనకు బలం. అయ్యో